ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడంతో నందినగర్లోని కేసీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు వెళ్లిపోయారు. రేపు సాయంత్రం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు నోటీసులో స్పష్టం చేశారు. కేసీఆర్ వయసు రీత్యా విచారణ నిమిత్తం పిఎస్కు రావాల్సిన అవసరం లేదని, విచారణకు ఇంట్లో సిద్ధంగా ఉండాలని సిట్ తెలిపింది. ఇక రావాలనుకుంటే పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరు కావచ్చని కూడా సిట్ నోటీసుల్లో పేర్కొంది. సిఆర్పిసి 160 కింద కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. అడపాదడపా మినహా గత కొంతకాలంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా ఆరోగ్యం సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. గత కొంతకాలంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా ఆరోగ్యం సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ సన్నిహితులను, కుటుంబ సభ్యులను సిట్ అధికారులు విచారించారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి లైవ్లో అందిస్తారు. కృష్ణహరి, చెప్పండి. ఇప్పుడు మనం డిస్కస్ చేశాం. ఒకవైపేమో సిట్ అయితే దూకుడు పెంచింది, మరొక వైపేమో ఇటు ఎలక్షన్స్కి సంబంధించినటువంటి యొక్క డిసిషన్ కూడా తీసుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో ఒకవైపేమో మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి షెడ్యూల్ బిజీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మరొక వైపు సిట్ అయితేమో కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎప్పుడైతే 2023 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఆయన క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన చట్టసభలకు రావడం కూడా చాలా తగ్గించిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ఈ కోణంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇటు ఈ ఫార్ములాలో అవినీతి జరిగింది, టెలిఫోన్ ట్యాపింగ్ అక్రమాలు జరిగాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం కావాలని చేసిందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన విచారణ సంస్థలను కూడా నియమించిన సందర్భం మనం చూసాం. ఆ కోవలోనే నేడు టెలిఫోన్ ట్యాపింగ్ విషయం ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మొన్న ఇటు హరీష్ రావుని, తర్వాత కేటీఆర్ని, జోగినపల్లి సంతోష్ని, నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు అని ఒక సంచలన వార్తను కూడా మనం చూస్తున్నాం. ఏం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు, ట్యాప్ చేసి ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఆ సమాచారం ద్వారా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంది, ఈ అంశాలన్నీ పట్ల విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిట్ నియమించింది. సిట్ తమ పనిని వేగవంతం చేసిన పరిస్థితి కూడా గత 15 రోజుల మట్టి మనం చూస్తున్నాం. ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? ట్యాపింగ్ అనేది దేశద్రోహంతో సమానం కదా, ఈ విషయం తెలియకుండానే ట్యాప్ చేశారా అనే కోణంలో ఇటు
సిట్ విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కేటీఆర్ అందుకు సంబంధించిన సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. హరీష్ రావు చెప్పారు. జోగినిపల్లి సంతోష్ కూడా ఆయన కూడా ఎవరెవరి ఫోన్లు నంబర్లు మీ ద్వారానే వెళ్ళాయి, ఎవరిని ట్యాప్ చేయాలో ఆ వ్యక్తికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా మీరే అందించినట్టు ఉందనే కోణంలో సంతోష్ రావును కూడా విచారించిన సందర్భం. ఇక ఆ తర్వాత ఏం జరగబోతోంది, సిట్ విచారణ ఇదే ఫోన్ ట్యాపింగ్లో ఏం జరగబోతుంది, ఇంతటితో ఆగుతుందా ముందుకు వెళ్తుందా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది. ఇక ఆ ఉత్కంఠకి సిట్ ఈరోజు తెరదించిన పరిస్థితి కనిపిస్తోంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం వెళ్ళి ఇక నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితం చూసాము. రేపు 3 గంటలకి అందుబాటులో ఉండాలని కూడా సిట్ నోటీసులో పేర్కొంది. ఇక వయసు రీత్యా 65 సంవత్సరాలు పైబడిన కేసీఆర్కి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఆ పరిమితులకు లోబడి విచారించేందుకు కూడా సిట్ వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికైనా రావచ్చు, లేకపోతే ఆయన ఉన్న ప్రదేశంలో సిట్ బృందం వెళ్ళి విచారించేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నట్లు కూడా సిట్ తన నోటీసులో పేర్కొన్న సందర్భం కనిపిస్తుంది. సిఆర్పిసి 160 ప్రకారం నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇందులో 2 కోణాలు ఉంటాయి. కేసీఆర్ ఆరోగ్యరీత్యా ఆయన బయటికి రాగలరా, సిట్ కార్యాలయానికి రాగలరా, ఒకవేళ సిట్ కార్యాలయానికి వస్తే అక్కడ శాంతి భద్రతల సమస్యను తలెత్తుందా అనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, పోలీసులు ఆలోచిస్తున్నారు. కాబట్టి దీని పట్ల సాయంత్రంలోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సిట్ ఇదే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక కీలక అడుగు వేసిన సందర్భం, దర్యాప్తును వేగవంతం చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక 2 రాష్ట్రాల్లో నెలకొన్న ఉత్కంఠకు సిట్ తెరదించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కేసీఆర్కి నోటీసు జారీ చేసిందంటే కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలి, ఎందుకు సుమారు 500 మంది రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ రహస్య సమాచారాన్ని తెలుసుకొని ఏం సాధించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంతమంది ప్రభుత్వంలోని ఉన్నత అధికారులను అడ్డం పెట్టుకొని ఈ అనైతిక కార్యక్రమానికి ఎందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనే కోణంలో కూడా సిట్ విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ నేతృత్వంలో జరిగిందా, లేకపోతే ఇంకే మంత్రి నేతృత్వంలో జరిగిందా, రాజకీయ కోణం ఉందా, లేకపోతే ఉన్నతాధికారులే కాస్త అత్యుత్సాహంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా అనే అంశంలో సిట్టు లోతైన విచారణ జరుపుతుంది. కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలి, కేసీఆర్ ఏం చెప్తారు అనే అంశం పట్ల ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. చూడాలి కేసీఆర్ ఈ విచారణకి ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా, ఆయన బయటికి రాగలరా, సిట్ కార్యాలయానికి వస్తారా, లేకపోతే ఫామ్ హౌస్లోనే ఉంటారా, నందినగర్ ఇంటికి వస్తారా. ఆయన ప్రస్తుతానికి ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా రేర్గా ఆయన బయటకు వస్తున్న సందర్భం. మొన్న శీతాకాల సమావేశాల సందర్భంగా, అసెంబ్లీ సమావేశాల సందర్భం కూడా ఆయన 3 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోయిన సందర్భం మనం అందరం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆయన సిట్ మనం చూసాం. ఇటు హరీష్ రావును కానీ, కేటీఆర్ని కానీ, సంతోష్ కుమార్ని కానీ 6 గంటల పైనే విచారించిన సందర్భం. మరి కేసీఆర్ అంతసేపు కూర్చుంటారా, సిట్ బృందానికి సహకరిస్తారా, సిట్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తారా? ఆయన గతంలో పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ తతంగం అంతా అధికారులకే తెలిసిన ఒక మాట కూడా ఆయన చెప్పారు పీసీ ఘోష్ కమిషన్ ముందు. సో ఇప్పుడు ఏం చెప్తారు ఆయన అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది. చూడాలి. రేపు 3 గంటలకి అందుబాటులో ఉండాలి అని చెప్పి కూడా సిట్ నోటీసులో పేర్కొంది. ఆయన ఏం రిప్లై ఇస్తారు, ఎక్కడికి రమ్మంటారు, ఎన్ని గంటలకు అందుబాటులో ఉంటారు, తన ఆరోగ్యం ఎలా ఉంది, ఈ అంశాలను కూడా సిట్ అధికారులకి కేసీఆర్ నుంచి రిప్లై రావాలి. ఆ రిప్లైని బట్టి సిట్ తదుపరి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. కాబట్టి సాయంత్రం వరకు ఎదురు చూడాలి. ఇక ఇదే అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఇక ప్రతీకార రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడదు, దీంట్లో రాజకీయ కోణం చూడకూడదు. ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు జరిగిన దానికి అనుగుణంగానే విచారణ సంస్థలు విచారిస్తున్నాయి. తప్పు ఎవరి ద్వారా జరిగింది, దోషులు ఎవరు తేల్చే కార్యక్రమానికి ఒక ప్రత్యేక సంస్థ ఉంది. కాబట్టి దీంట్లో రాజకీయ కోణం లేదని కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అయితే ఈ అంశం పట్ల బీఆర్ఎస్ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు కానీ, కాంగ్రెస్ పార్టీ తప్పులు కానీ, పొరపాట్లు కానీ వెలుగులోకి వచ్చినప్పుడు ఇలాంటి విచారణ ముందు పెట్టి ఆ అంశాన్ని డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తానికి రకరకాల వాదనలు తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వాదనని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తుంటే బీఆర్ఎస్ నేతల వాదనలు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈ రెండు పార్టీలు ఇలా ముందుకు వెళ్తే సిట్టు తన విచారణను వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి సాయంత్రం వరకు కేసీఆర్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది. రేపు 3 గంటలకి ఆయన ఫామ్ హౌస్లో ఉంటారా, ఫామ్ హౌస్లో ఉంటే అక్కడికి సిట్టు బృందాన్ని పిలిపించుకుంటారా, లేదా నందినగర్ ఇంటికి వస్తారా, లేదా జూబ్లీహిల్స్ సిట్టు కార్యాలయానికి వస్తారా అనే అంశం పట్ల సాయంత్రం లోపు ఒక ఉత్కంఠకి తెరపడే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఆనంద్. కృష్ణహరి, మరి మనం చూసాం కేసీఆర్ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరి పైన కేసులు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. సో కవిత నుంచి స్టార్ట్ చేస్తే మొన్నటి సంతోష్రావు వరకు కూడా వరుసగా ఈ యొక్క కేసులు నమోదైనటువంటి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు లేటెస్ట్గా కేసీఆర్ పైన కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఒకవైపు ఏమో జరుగుతున్నటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రభావం బీఆర్ఎస్ పార్టీ మీద తగ్గొచ్చు, అంటే పార్టీకి సంబంధించినటువంటి మైనస్ కలిగేటువంటి అవకాశాన్ని కనిపిస్తూ ఉందా? దాంతోపాటు ఈ ప్రభావం ఇటు బీఆర్ఎస్కి మైనస్గా కాంగ్రెస్కి ప్లస్గా మారే అవకాశాన్ని కనిపిస్తూ ఉందా? చెప్పండి కృష్ణహరి. ఒకవైపు మనం చూసాం కవితకు సంబంధించినటువంటి విషయం చూస్తే కవిత నుంచి ఇప్పటి మొన్నటి సంతోష్ రావు వరకు జరిగినటువంటి, అంటే కుటుంబంలో జరిగినటువంటి వరుసగా చూస్తున్నాం ఒకరి తర్వాత ఒకరికి మీద కేసులు నమోదవుతున్నటువంటి మనం చూసాం. ఈ యొక్క కేసులు నమోదైనటువంటి ఈ నేపథ్యంలో రైట్ కృష్ణహరి, మరి చెప్పండి దీనికి సంబంధించి, అంటే కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి కవిత ఏమైనా రెస్పాండ్ అయిందా? డీటెయిల్స్ ఏంటి? ఇంతవరకు ఇదే నోటీసుల పైన ఎవరు కూడా స్పందించలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందించింది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడి హోదాలో స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో కేసీఆర్కి నోటీసుల అంశంలో రాజకీయ కోణాన్ని చూడకూడదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనే ఒక దేశద్రోహానికి సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. ఇది అనైతికం. ఒక వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా వినడం, రికార్డ్ చేయడం అనేది ఇది నేరం. ఇది చట్టంలో కూడా ఉంది. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి ఈ విషయంలో రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితి మనకు అందరికీ తెలుసు. టెలిఫోన్ ట్యాప్ చేసినందుకు గతంలో రామకృష్ణ హెగ్డే అనే కర్ణాటక ముఖ్యమంత్రి ఏ విధంగా రాజీనామా చేశారో మనం చూడవచ్చు. సో పలు సందర్భాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే అంశం రుజువైతే గనక ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో కూడా మనం చూడవచ్చు. అలాంటి పటిష్టమైన చట్టాలున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన 500 మంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆషామాషి కాదు. ఇది ఎవరి నేతృత్వంలో జరిగింది, ఎందుకు జరిగింది, దీని ఉద్దేశం ఏంటి అనే కోణంలోనే సిట్ విచారిస్తోంది అనే అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ ఉంటుంది. ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే విడిచిపెట్టేది లేదు, విచారణ జరగాల్సిందే. నిజంగా దీంట్లో రాజకీయ కోణం ఉంది, దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేశారని కనుక రుజువైతే శిక్ష తప్పదనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన అంశాన్ని బట్టి మాత్రం టెలిఫోన్ ట్యాపింగ్ విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అనే అంశాన్ని ఆయన చెప్పారు. సిట్ దానిపైన చేసుకుంటూ వెళ్తుంది అనే అంశాన్ని కూడా ఆయన కొద్దిసేపటి క్రితం చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ వాదన ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మరొక రకంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ విషయంలో వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. అలవాటే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆరోపణలు వచ్చినప్పుడు
ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి విచారణలు తీసుకురావాలి. వాటి కాంగ్రెస్ పార్టీకి అలవాటు అనే అంశాన్ని కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విచారణలకి బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. ఉద్యమ పార్టీ, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పార్టీ, ఎన్నో ఒడిదుడుకులను చూసిన పార్టీ. ఈ విచారణ, ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదు అనే కోణంలో కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపించాలి. చూడాలి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, నోటీసులకి రేపు 3 గంటలకు అందుబాటులో ఉంటారా, ఏం చెప్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది. ఓకే కృష్ణహరి, మరి ఫైనల్గా మనం చూస్తే ఒకరి తర్వాత ఒకరిపైన కేసులు నమోదవుతూ ఉన్నాయి సిట్కి సంబంధించి. అంటే విచారణకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కూడా. సో మరి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో కేసీఆర్కి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మరి ఈ యొక్క నోటీసులో ఇవ్వడం తర్వాత బీఆర్ఎస్ పైన అంటే గ్రాఫ్ పడిపోయి తగ్గిపోయే అవకాశం కనిపిస్తూ ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ మోడ్లో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్కి మైనస్ అయ్యే అవకాశం, కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందా దీనికి సంబంధించి? అంటే కొంతవరకు ఇలాంటి విచారణల వల్ల కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన పాలన అందించారు. అంతకుముందు 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా ఒక చెరిగిపోని ముద్ర తెలంగాణ ప్రజల్లో వేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒక సంచలన రాజకీయ నాయకుడిగా కూడా కేసీఆర్ ముద్ర వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ప్రధానమంత్రి మోడీని టార్గెట్ చేసి కొన్ని ప్రకటనలు ఆయన చేసేవాడు. మోడీ తీసుకున్న ఏదైతే పథకాలను కానీ కార్యక్రమాలను కానీ దేశంలో, రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి విమర్శించని రేంజ్లో కేసీఆర్ విమర్శించేవాడు. ఒక గట్స్ ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముద్ర వేసుకున్నారు. సో ఆ తర్వాత రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని చెప్తుంటారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన సందర్భం కూడా మనం చూసాం. ఆ తర్వాత వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడం, ఆ పార్టీలో కొంతమంది ఆ పార్టీ ఒక రకంగా చిన్నాభిన్నం అవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇలాంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విషయం ఇటు టాప్ 10 ఇప్పుడు ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్, జోగినిపల్లి సంతోష్ ఇలాంటి నాయకులకే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిందంటే కింది స్థాయి నేతలు కొంత అధైర్యపడే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు ఇచ్చారంటే కాస్త క్యాడర్లో అధైర్యం, అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. కానీ విచారణలో ఎలాంటి తప్పు జరగలేదు అని బయటకు వస్తే మాత్రం క్యాడర్లో ఒక ఉత్సాహం ఉంటుంది. లేదు తప్పు జరిగింది అని తెలిస్తే మాత్రం ఒక రకంగా మీరన్నట్టు కూడా డ్యామేజ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి. ఇందులో తప్పు జరిగింది. సుమారు 500 మంది వ్యక్తుల ఫోన్లో ట్యాప్ చేశారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అట్లాగే సినిమా యాక్టర్లు, వీళ్ళందరి ఫోన్లో ట్యాప్ చేశారు. ఈ మాటలను ఎవరో కాదు, స్వయంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితనే ఫోన్ ట్యాప్ జరిగింది అని ఆరోపణలు చేశారు ఆవిడ. సో ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆషామాషిగా తీసుకోకుండా చాలా సీరియస్గా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రేపు కేసీఆర్ విచారణ విషయంలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, తదుపరి కార్యాచరణ ఏంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ సిట్ దాని అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. మీరన్నట్టు ఆనంద్, కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ శ్రేణులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో డ్యామేజ్ మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కృష్ణహరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడంతో నందినగర్లోని కేసీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు వెళ్లిపోయారు. రేపు సాయంత్రం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.
కేసీఆర్ వయసు రీత్యా విచారణ నిమిత్తం పిఎస్కు రావాల్సిన అవసరం లేదని, విచారణకు ఇంట్లో సిద్ధంగా ఉండాలని సిట్ తెలిపింది. రావాలనుకుంటే పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరు కావచ్చని కూడా సిట్ నోటీసుల్లో పేర్కొంది. సిఆర్పిసి 160 కింద కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. అడపాదడపా మినహా కొంతకాలంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా ఆరోగ్యం సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. ఇక ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ సన్నిహితులను, కుటుంబ సభ్యులను సిట్ అధికారులు విచారించారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండడంతో నందినగర్లోని కేసీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు వెళ్లిపోయారు. రేపు సాయంత్రం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. కేసీఆర్ వయసు రీత్యా విచారణ నిమిత్తం పిఎస్కు రావాల్సిన అవసరం లేదని, విచారణకు ఇంట్లో సిద్ధంగా ఉండాలని సిట్ తెలిపింది. రావాలనుకుంటే పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరు కావచ్చని కూడా సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇక సిఆర్పిసి 160 కింద కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. అడపాదడప మినహా గత కొంతకాలంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా ఆరోగ్యం సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ సన్నిహితులను, కుటుంబ సభ్యులను సిట్ అధికారులు విచారించారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నాయకుడిగా తమకు కేసీఆర్ అంటే గౌరవం ఉందని, కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో భాగస్వామ్యులు ఎవరో తేలాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పారదర్శకత విచారణ జరగాలన్నారు. ఇక 500కు పైగా నెంబర్లు ట్యాప్ అయ్యాయని సమాచారం ఉందని చెప్పారు.
జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇచ్చవచ్చని అన్నారు. ఆనాటి సీఎం మంత్రుల ప్రమేయం కూడా లేకుండా ఇలాంటివి జరగవని చెప్పారు. కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దురుద్దేశం లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నాయకుడిగా తమకు కేసీఆర్ అంటే గౌరవం ఉందని, కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పారదర్శక విచారణ జరగాలన్నారు. 500కు పైగా నెంబర్లు ట్యాప్ అయ్యాయి అనే సమాచారం ఉందని చెప్పారు. జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని తెలిపారు. ఆనాటి సీఎం మంత్రుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవని చెప్పారు. కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దురుద్దేశం లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.